మహాభారతంలో అష్టవసువుల శాపానికి గల కారణమేంటో మీకు తెలుసా? అయితే వీడియోని చివరి వరకు చూడు. గంగాదేవి తన 7 బిడ్డలను నదిలో ఎందుకు వేసిందో తెలుసా? అది క్రూరత్వం కాదు, వారికొక శాప విముక్తి. ఆ 8వ బిడ్డే మహాభారతాన్ని మలుపు తిప్పిన భీష్ముడు. నిజానికి గంగాదేవికి పుట్టిన ఆ 8 మంది అష్టవసువులు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల వారు భూమిపై మానవులుగా జన్మించాల్సి వస్తుంది. పుట్టగానే నదిలో వేయమని వారు గంగాదేవిని ప్రార్థిస్తారు. తద్వారా వారికి వెంటనే శాప విముక్తి కలిగి మళ్లీ స్వర్గానికి వెళ్తారు. కాని 8వ వసువైన ద్యువు లేదా ప్రభాసుడు చేసిన తప్పు పెద్దది కావడం వల్ల అతను భూమిపై ఎక్కువ కాలం జీవించాలని వశిష్ఠుడు శపిస్తాడు. ఆ ప్రభాసుడే గంగాపుత్రుడైన దేవవ్రతుడు. గంగాదేవి దేవవ్రతుణ్ణి తీసుకువెళ్లి వశిష్ఠుడి వద్ద వేదాలు, పరశురాముడి వద్ద అస్త్రవిద్యలు నేర్పించి మహాపరాక్రమవంతుడిగా తీర్చిదిద్దుతుంది. కొన్నేళ్ల తర్వాత గంగాదేవి ఆ యువకుణ్ణి శంతన మహారాజుకు అప్పగిస్తుంది. మరి దేవవ్రతుడు భీష్ముడుగా ఎలా మారాడు? ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏంటి? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.